ఓకే, మంచిది పిల్లలు. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం నుండి మనం కొన్ని వచనాలు వాక్య ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. చూడండి ఒకసారి. యేసు ఏందన్నారు? 9వ అధ్యాయం అదే కదా. మత్తయి సువార్త చదవండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరుచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గ్రోవులు వాయించు వారిని పిల్లను గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహాసించిరి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది ప్రియులారా. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవునికి మహిమ కలుగునగాక. మంచిది ప్రియులారా. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి మనం మత్తయి సువార్త 9వ అధ్యాయం ఈ 22వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకొక పై వచనానికి వెళ్తే, నేను ఆయన పై వస్త్రం అన్నాడు ఇక్కడ. కానీ ఈ స్త్రీ వేరు. ఇక్కడ ఇంకొక స్త్రీని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఏంటి ఇక్కడ అంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరుచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఏ స్త్రీ? ఈమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావరంతో బాధపడుతున్న స్త్రీ. ఈ స్త్రీని మనం ఈ విషయానికి వెళితే అక్కడ ఆమెతో ప్రభు అంటున్న మాట ఏంటంటే, మన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ప్రభువారు అన్న మాట ఒక మాట ఉంది అక్కడ. ఏమని తెలుసా? ప్రభువారు యేసు ప్రభుల వారంట వెనక్కి తిరిగి ఆమెను పలకరిస్తున్నాడు. చూడండి ఏమని తెలుసా? యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి ఏమని తెలుసా? కుమారి, ధైర్యముగా ఉండము. ఆమె ఏమన్నాడంటే, కుమారి, ధైర్యముగా ఉండు, నీవు ధైర్యముగా ఉండాలి. ఎవరైనా రోగి అయినప్పుడు, లేక మానసికమైన రోగి అయినప్పుడైనా, లేక వ్యాధి ద్వారా వచ్చిన రోగమైనా, లేక ఆర్థికంగా బాధపడుతున్నా ఎవరైనా సరే వారికి ఉండాల్సింది ఏమిటంటే ధైర్యం. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో, ఇంకొక మాట కూడా అన్నాడు ప్రభువారు. ఏమన్నా తెలుసా? కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరుచుని చెప్పగా. సరే, ధైర్యం అన్నాడు. రెండవది నీ విశ్వాసము. ధైర్యముగా ఉన్న వారికి విశ్వాసం ఉండాలి. ధైర్యముగా ఉన్న వారికి విశ్వాసం లేకపోతే కార్యము మనం పొందలేము. మనం ఎప్పుడైనా మన విశ్వాసములోనే మనకు ఏమి ఉండాలి? మొదట విశ్వాసము ప్లస్ క్రియ ప్లస్ విశ్వాసము, ఇవి మనకుంటేనే దైవం ద్వారా, నువ్వు నమ్ముకున్న దైవం ద్వారా కార్యం పొందుకోగలుగుతావు. అది ఏ కార్యమైనా సరే, నీ శరీర స్వస్థత, లేకపోతే ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయ స్వస్థత. ఈ 2 స్వస్థతల్లో మనకు ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, మనకు ఆత్మీయమైన రోగము మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, మనల్ని ఆత్మీయంగా ఫలించుకోకుండా, ఆత్మీయులతో మనం సహవాసములోకి వెళ్ళుకోకుండా, ఆత్మీయులైనటువంటి సేవకులతో మనం సంభాషణ చేయకోకుండా, మనల్ని
అప్పటికప్పుడే మనల్ని వెంటాడుతూ అపవాది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనాలోచన, ఏదో ఒక మానసికమైన ఒత్తిడులు పెట్టేసి మనల్ని ఆత్మీయులతో మనల్ని వెళ్ళకోకుండా, ఆత్మీయతలోనికి మనల్ని బలపడుకోకుండా, ఆత్మీయతలోనికి వెళ్ళకోకుండా మనల్ని అడ్డుగోడలు కడుతూ ఉంటుంది. మనల్ని ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టి మనల్ని ఆపేస్తూ ఉంటుంది. అలాంటప్పుడే మనం చాలా కృంగిపోవాల్సి వస్తుంది. అలా కృంగిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ధైర్యం ఉండాలి. ప్రభువారిని తెలుసా, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. అంతే, నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. క్రియ ఉండాలి. క్రియ లేకోకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా క్రియ ఉండదు. ఈ రెండు, విశ్వాసము ప్లస్ క్రియ, క్రియ విశ్వాసము, ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే దేవుని ద్వారా మనం ఏ కార్యమైనా అవలీలంగా పొందుకోవచ్చు. ఆమేన్. అందుకని అంటున్నాడు ప్రభువారు, ఏమన్నాడా ఆయన ఆ మాట అన్నాడు చూడండి. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగుండు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీవు ముట్టింది ఎవరినో తెలుసా? నీవు తాకినది ఎవరినో తెలుసా? నీ కొరకై వచ్చినటువంటి నీ రక్షకుడైన క్రీస్తు, ఆయన ముట్టుకున్నావు, అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం నీకు లేదు. ధైర్యముగా ఉండు. ఆనాటి కాలములో ప్రభువును ముట్టుకున్న స్త్రీ గొప్ప ధన్యురాలైంది, గొప్ప విశ్వాసపాత్రురాలైంది, మంచి ప్రార్థన యోధురాలుగా సిద్ధపరచబడింది. ఎందుకో తెలుసా? ప్రభువును ముట్టుకుని భయపడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, కుమారి ధైర్యముగా ఉండు, నువ్వు భయపడొద్దు, నువ్వెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీవు పాపినని నువ్వు భయపడుతున్నావు, కానీ నువ్వు భయపడవద్దు. నేను స్వస్థపరచువాడు, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను బాగు చేసి నిన్ను పరిశుద్ధురాలుగా నిలబెట్టగల ఏకైక దేవుడును రక్షకుడు నేనే. నీ కొరకు నేను వచ్చాను తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ విశ్వాసములు నువ్వు నిలబడంతే, ఆ విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకో, పెంపొందించుకో, నువ్వు ఆత్మీయంగా ఎదగలుగుతావు. ఆత్మీయంగా ఎదగడమే కాదు, ఆత్మీయంగా ఎదిగి నువ్వు ఆత్మీయమైన ఫలాలను కూడా ఫలించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా మరి ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి మార్కు సువార్త 9:22లో కూడా ఒక మాట ఉంటుంది. అదే మాటను కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, మార్కు సువార్త 9:22. అది వాణ్ణి నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై. చూడండి, ఆయన సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఆమేన్ చెప్పండి. చూసారు ఇక్కడ ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఇందాకేమో ఒక స్త్రీతో ప్రభు అన్నాడు, కుమారి ధైర్యముగుండు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది. ఇక్కడైతే ఏమంటే తెలుసా? ఇక్కడైతే ఈ మార్కు సువార్త 9:22 ఏమన్నాడు అక్కడ? ఆయన చూడండి, అది వాణిని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోస్తుందంట. అయితే అక్కడ ఆ చిన్నవాని యొక్క తండ్రి అంటున్నాడు చూడండి. ఎవరిని అంటున్నాడు? యేసు ప్రభుల వార్త అంటూ ఉన్నాడు. ఆయన ఆ మాట అంటున్నాడు. అందుకు యేసు, నమ్ముట నీ వలన, అంటే ఆయన చెప్పేశాడు, అయ్యా నా కుమారుడికి ఇది బాల్యం నుండి నా కుమారుని పట్టి నీళ్లలోనూ అగ్నిలోను పడద్రోస్తూ ఉంది, వాడిని నాశనం చేస్తూ ఉంది, వాడిని చాలా బలహీనపరుస్తుంది, వాడు మరణం చెందాలని అది వాడిని పట్టిన ఆ దయ్యము వాడిని చాలా భయంకరంగా పీడిస్తుంది అని చెప్పి తండ్రి బిడ్డ కొరకు చెబుతూ ఉన్నాడు. తండ్రి ఎప్పుడైతే యేసు ప్రభులు వారికి చెబుతున్నాడో తన కుమారుడు గురించి, అప్పుడు వెంటనే యేసు ప్రభు అని చూడండి. అందుకు యేసు,
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యమే. నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే ఎవరిని ఏం నమ్మాలి? నీ కుమారుడికి పట్టిన అపవిత్రాత్మ నీళ్లలోనూ అగ్నిలో పడవేస్తుంది అంటున్నావు. ఆ పడవేసేటువంటిది ఏంటది? దురాత్మ. నీ బిడ్డను చాలా చిత్రహింసలు పెడుతుంది, చాలా ప్రాణహాని చేస్తుంది. అయితే అది నీ కుమారునిలో నుండి పోవాలి అంటే నువ్వు నమ్ముతున్నావా? ఆమేన్. నువ్వు నమ్మాలి. నీ కుమారుని మరణాపాయంలోకి తీసుకెళ్తుందని చెబుతున్నావు. అవసరమైతే సంహరిస్తుందేమో అని భయపడుతున్నావు. అయితే నేను రక్షిస్తానని, దాని నుండి నీ కుమారుని విడిపిస్తానని నువ్వు నమ్ముచున్నావా? నమ్మితే అది నీకు సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడలా నీ కుమారుడికి ఇది జరుగుతుంది అని, నీ కుమారుడు బాగుపడుతున్నాడు అని, నీ కుమారుడు శుద్ధుడవుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే నీకు సాధ్యము. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే సాధ్యము, నమ్మకపోతే అసాధ్యము. నువ్వు నమ్మాలి అన్నాడు. అయితే అక్కడ ఆ తండ్రి అంటున్నాడు, ఏమన్నా తెలుసా? తండ్రి అన్నమాట చూడండి, ఏమన్నాడు అక్కడ తండ్రి? వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను. చూడండి ఆయన ఏమన్నాడు? వెంటనే యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ మాట పలికాడో వెంటనే ఆ చిన్నవాని యొక్క తండ్రి అన్నాడు, అయ్యా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెబుతున్నాను. నాకు అపనమ్మకము రాకుండా ఉండాలంటే నాకు సహాయం చేయ్యా. సరే, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మార్పు చూడండి. ఎవరి కోసం ఆ తండ్రి యొక్క మార్పు? తన కుమారుడు కొరకే. తన కుమారుడు దురాత్మ చేత పీడించబడుతున్నాడు, దురాత్మ చేత నీళ్ళలో పట్టి నీళ్ళలో పడిపోతున్నాడు చచ్చిపోవడానికి. మరి అంతమటికే కాదు, అగ్నిలో పడిపోతున్నాడు. అగ్నిలో పడవేస్తుంది. ఆ అపవిత్రాత్మ తీసుకువెళ్ళి నీళ్ళల్లోనూ అగ్నిలో పడవేస్తుంది ఆ బిడ్డను చంపివేయాలని. కానీ తండ్రి అది గమనించి యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు తెలుసా? ఆయన అంటున్నా, అయ్యా నా కుమారుడు నువ్వు బాగు చేయగలవా? అవును, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నేను నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నాను. నాకు అపనమ్మకం రాకుండానట్లును నాకేం చేయాలి? నాకు సహాయం చెయ్యయ్యా అని ప్రభు పాదాల మీద పడి ఆయన దీన స్థితిలో ఉండి ఆయన ప్రార్థిపడుతున్నాడు ప్రభువారిని. నాకు సహాయం చేయి, అపనమ్మకము రాకుండా ఉండాలి అంటే నాకు ఎందుకంటే నన్ను అపనమ్మకం పీడిస్తుంది. ఆ అపనమ్మకం ఎందుకు పీడిస్తుంది తెలుసా? నా కుమారుని సంహరించాలని. నేను అపనమ్మకంలోకి వెళ్ళిపోయాను అనుకో, నా కుమారుడు బలహీనుడైపోతాడు, వాడు చనిపోతాడు. ఆ అపనమ్మకం నాలోనికి రాకుండా ఉండాలి. నేను విశ్వాసపాత్రుడిగా ధైర్యంగా ఉండాలి. ఈ కార్యం నాకు జరుగుతుంది, అందుకే నాకు సహాయం చేయ్యా అని చెప్పి ప్రభువు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ చూడండి, అక్కడ ఏమంటే తెలుసు? ఒక చక్కని మాట అంటాడు. ఏమంటే? జనులు గుంపు గూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెమిటి దయమా వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. ఆమె చెప్పండి. సరేండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మొదటేమో మత్తయి సువార్త 9:22. ఇప్పుడు మార్కు 9:22. ఓకేనా? ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇంకా అనేకులు జనులంట గుంపులుగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి? ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎందుకని? ప్రభు అక్కడ ఏదో కార్యం చేస్తున్నాడు, అక్కడ ఏదో అద్భుతం చేస్తున్నాడు ప్రభువారు అని చెప్పి చూడడానికి వచ్చేవారు కొంతమంది నిందలు మోపడానికి వచ్చేవారు కొంతమంది విశ్వాసంతో బలపడాలనుకునేవారు కొంతమంది. ఇలా గుంపులుగా కూడి పరుగులు తీసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? ప్రభు వారు ఏమని తెలుసా? జనులు అవతడు చూసి అప్పుడు ఆయన, మోగవైన చెమిటి దయమా వారిని వదిలి పొమ్ము. సరే, యేసు ప్రభు అన్నాడు, మోగవైన చెమిటి దెయ్యమా అంటే దెయ్యానికి మోగదే ఉంటుందంట, చెమిటిది ఉంటుందంట. ఆమేన్. అంటే దెయ్యాలు కూడా మోగవి ఉన్నాయి, చెమిటి ఉన్నాయి. కొన్నిసార్లు చూడండి, కొంతమంది దెయ్యాలు పడితే ఆ దెయ్యాలు కొన్ని మాట్లాడే దెయ్యాలు కాదు, ఎందుకంటే అవి మోగాయి. ఇంకా కొన్ని చెమిటి చూడండి, వాటికి వినపడవు. ఎందుకంటే సేవకుడు ఎంత అరుసుకున్నా వాటికి వినపడవు.
ఇక ప్రార్థన బలమైన ప్రార్థన ఉంటే అప్పుడు అది పోవటం వరకే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ప్రభువారు అన్నాడు, మోగివైన చెమిటి దెయ్యమా వానిని వదిలి పొమ్ము అని ప్రభు గద్దిస్తాడు. గద్దించే వరకు అక్కడ ఏమైపోయింది? అక్కడ ఆ మాట చదవండి. అక్కడ చూడండి, అది ప్రభు ఎప్పుడైతే మోగవైన చెమిటి దెయ్యమా వానిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపొద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పాను. ఆ అపవిత్రాత్మ గద్దించాను, అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడే అది అన్నాడు చూడండి, 26వ వచనంలో అంటాడు, అప్పుడు అది కేక వేసి వానితో విలవిలాడించి వదిలిపోయెను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వదిలిపోయెను అన్నాడు. వదిలిపోయింది. వెళ్ళిపోయినాక, దెయ్యం వెళ్ళిపోయినాక ఎలా ఉన్నాడు ఇక ఆయన పరిస్థితి? ఆ చిన్నవాడి పని ఎలా ఉందో తెలుసా? సచ్చిన వాని వలె పడిపోయాడంట. ఇక అక్కడ గుంపులు కూడా వచ్చారు చూడు ప్రజలు, వారందరూ అనుకున్నారంట ఇక నీడు చచ్చిపోయాడు, ఇక నీడు బ్రతకాడు, ఇక నీడు చచ్చిపోయాడు అనుకుంటున్నారు. అక్కడ అంటాడు, ఆ మాట కూడా చదివేద్దాం, చదవండి అక్కడ ఆ మాట. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. ఏమన్నారంటే చూడండి అక్కడ. ఎందుకంటే ఈనాటి కాలంలో, ఆనాటి కాలంలో ఉన్నారు, ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. ఎవరు ఉంది? అపహాసించేవారు, వేళన చేసేవారు, నవ్వుకునేవారు. అవునా కదా? ఎందుకని? దైవ కార్యము జరిగితే ఒక విధంగా, జరగకపోతే ఇంకో విధంగా. అంటే దైవ కార్యము వెంటనే జరగాలనుకుంటారు. అవును కదా? వెంటనే జరగదు. ఇక్కడ ప్రభువారు ఉన్నాడు, ప్రభువారు గద్దించాడు దయ్యాన్ని, అంతే కదా? గద్దించే వరకు ఏమైపోయింది? అది వెళ్ళిపోయింది. వీడు చచ్చిన వాళ్ళగా పడిపోయాడు. ఎందుకని పడిపోయాడు? వీనిలో ఏం లేదు, ఓపిక లేదు, స్టామినా లేదు. అతడు లేచి కూర్చోడానికి ఓపిక లేదు, నిలబడడానికి ఓపిక లేదు. ఇక అప్పుడు ఏమైపోయాడు? చచ్చిన వారి వల్ల పడిపోయాడు. అప్పుడు జనులు వీడు చచ్చిపోయాడు అంటే నిందలు చూడండి ఎంత అపహాస్యము. ప్రియమైన వాళ్ళు గమనించాలి, దైవ కార్యము జరగాలంటే కొంత మనం ఓర్పు కలిగి ఎదురు చూడాలి. మనం ఎప్పుడైతే ఓర్పును సహనము కలిగి వేచి ఉంటామో అప్పుడే దైవ కార్యం మన కన్నులారా చూడగలుగుతాం. ఎప్పుడైతే మనం ఓర్పు సహనాన్ని కోల్పోతామో దైవ కార్యం జరగదు. ఇంకా ఎందుకని? ఇక మన లైఫ్లో జరగదు. కానీ ఇక్కడ తన తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు సహాయము చెయ్యి అన్నాడు. ఏం సహాయం చేయాలి? నాలో అపనమ్మకం రాకుండానట్లు. నాకేం రాకూడదు? నాలో ఏముండకూడదు? అపనమ్మకం నాకు రాకూడదు. అది రాకుండా ఉండాలంటే నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. ఇంకా అపనమ్మకం రాకుండా చేయాలంటే ఇంకెవ్వడి వల్ల కాదు, నీ వల్ల అవుతుంది. అందుకే నువ్వు మాత్రమే నాకు సహాయం చెయ్యయ్యా అన్నాడు. పిల్లవాడు తండ్రి ఏమో ధైర్యంగా ఉన్నాడు. అక్కడ ప్రజలేమో ఏమన్నారు? చచ్చిపోయాడు అని అపహాస్యం చేస్తున్నారు. కానీ అక్కడ ప్రభు ఇంకొక పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? అనేకులు వాడు చచ్చిపోయారు అనిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆమేన్ చెప్పండి. ఏం చేశాడంట? యేసు ప్రభు ఏం చేశాడంట? చెయ్యి పట్టుకున్నాడంట. యేసు ప్రభు చెయ్యి పట్టుకుంటే ఆయన పట్టుకోవాలి. అవును కదా? మనం పట్టుకోకూడదు ఆయన్ని. మనం పట్టుకుంటే, ఇవాళ ఎక్కడో ఒక మాట విన్నాను, ఇవాళ ఫోన్లో ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. పొద్దున 10కి ఫోన్ చేశాడు ఒక బ్రదర్. అన్నయ్య, యేసయ్య నన్ను పట్టుకున్నాడు కనుక నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను అన్నయ్య. ఏదో ఒక రీతిగా ప్రార్థనకి వెళ్తున్నాను. అందుకే అప్పటి నుంచి నేను వెళ్తూ ఉన్నాను కనుకని యేసయ్య నన్ను ఇప్పుడు కూడా చేయబట్టుకునే ఉన్నాడు. కానీ నేను పట్టుకోలేదు నేను పట్టుకోవాలా? ఆయన నన్ను పట్టుకున్నాడు. అంటే యేసయ్య పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? వైన్ షాపుకి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడ? వైన్ షాపుకి తీసుకెళ్తున్నాడంట. యేసయ్య పట్టుకుని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? దమ్ బిర్యానీ. అది తాగొచ్చి దమ్ బిర్యానీ తింటరా అన్నాడు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? 2 లక్షలు ఇస్తున్నాడంట యేసయ్య. నాకు పనులు ఇస్తున్నాడు యేసయ్య. నాకు డబ్బుల మీద డబ్బులు, లక్షలు ఇస్తున్నాడు నాకు యేసయ్య. ఆయన పట్టుకున్నాడు కనుక నాకు మంచి కార్యం చేస్తున్నాడు దేవుడు. అందుకే నువ్వు నన్ను వదిలిపెట్టవు. నీ ప్రార్థన నాకు ఉన్నంతకాలం యేసయ్య నన్ను వదలడు కనుక నేను బాగా సంపాదించుకోగలుగుతున్నా. ఒకనాటికి నేను కూడా ఆయన పట్టుకుంటా. ఆయన కృప ఉంటే నీ ప్రార్థన వల్ల నేను ఆయన పట్టుకుంటా. ఇదా సోది కబురు కదా?
అన కదా తిమోతి, సోది కబురే కదా, సోది మాటలే కదా. యేసయ్య పట్టుకుంటే ఇక మన బ్రతుకేమైపోతుందనే మారిపోతుంది. కానీ బ్రతుకు మారుకోకుండా యేసయ్య పట్టుకున్నాడని డబ్బా కొట్టుకుంటే ప్రయోజనం ఉందా? ఉండదు. అది చాలా బుద్ధిహీనమైన పని. కనుక మనం గమనించాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, అవును కదా, మనం ఏం మాట్లాడుతున్నామో అది అర్థం చేసుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకని ఈ చిన్నవాని తండ్రి ఏమన్నాడు ఇక్కడ, నాకు అపనమ్మకం రాకుండానట్లును నాకేం చేయాలి? సహాయం చేయ్యా. నాకు అపనమ్మకం వస్తే నా బిడ్డ అస్వస్థ ఉండిపోతాడు, రోగిగానే ఉండిపోతాడు. కానీ నాకు నమ్మకం ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని నువ్వు చెబుతున్నావు. అందుకని నేను నమ్ముతున్నాను. కానీ నాకు అపనమ్మకం రాకూడదు. నాకు అపనమ్మకం రాకుండా ఉండాలి అంటే నాకు నీ సహాయం కావాలి. చూసారా, ప్రభువారిని కోరుకుంటున్నాడు. నాకు అపనమ్మకం రాకూడదు ప్రభువా, నాకు అపనమ్మకం రాకుండా ఉండాలంటే నువ్వు నన్ను పట్టుకో, నేను నిన్ను పట్టుకుంటా ప్రభువా. నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను విడిచిపెట్టవు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వు, చెడు కార్యాలకు వెళ్ళనివ్వు. నాకు ఒకళ్ళ ముందు అలవాటు ఉంది, నువ్వు నన్ను పట్టుకుని నాకు ముందు కాడికి నన్ను వెళ్ళనివ్వవు. ఎందుకో తెలుసు, నువ్వు పరిశుద్ధుడు గనక. నాతో పాటు ఇక నువ్వు రావు. ఒకళ్ళు నా మైండ్ అక్కడికి వెళ్ళాలనుకున్నా పట్టుకుంది ఎవరు కదా? పరిశుద్ధుడు పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటే ఇక నేను ఎక్కడికి వెళ్తాను? అది వదిలించుకుని వెళ్ళటానికి కూడా నాకు అవకాశం ఉండదు. చూసారా, అది అందుకని నువ్వు నన్ను పట్టుకో ప్రభా అని ఇతనేమంటే నీ సహాయం నాకు చెయ్యి ప్రభా, అపనమ్మకం రాకుండానట్లు. ఆమెన్. అందుకని ఆమెను కూడా ఏమన్నా తెలుసా, మత్తయి సువార్త 9:22 ఏమన్నాడు? అక్కడ ఆ స్త్రీతో ఏమన్నాడు తెలుసు కదా, కుమారి ధైర్యముగా ఉండము. ఏం చేస్తుంది? నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. అంతే. నువ్వు ధైర్యం ఉండాలి. ధైర్యం లేకుండా అపనమ్మకముగా రాకూడదు. ఎవరైనా సరే ధైర్యం ఉండాలి. నాకు ఇది జరుగుతుంది, నేను ఇది పొందుకోగలుగుతాను, దేవుడు నన్ను బాగు చేస్తాడంతే. ఎలాంటిదైనా సరే, అప్పులైనా, వ్యాధైనా, కరువైనా, కాటకమైనా, ఏ బలహీనత అయినా దేవుడు నాకు ఇది చేస్తాడు అనే ధైర్యం మనలో ఉండాలి. ఆ ధైర్యం ఉంటేనే దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలే గమనించాలి. మరి ఒక వాక్యం నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. అందరూ కూడా చూద్దామా? 17వ అధ్యాయం మత్తయి సువార్త 17:20 చూడండి. 17:20 చూడండి ఒకసారి. 17:20 చూడయ్యా. 17:20 అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ఇంకొక మాట నేను చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి. అంత చదవండి. అయితే అక్కడ 17 వచనం చూడండి. 17 వచనం చదవండి ఒకసారి. 17. అందుకు యేసు ఏమని తెలుసా? విశ్వాసము లేని, ఇక్కడ అన్నారు చూడండి, ఆయన ఏమని తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆయన యేసు ప్రభువు ఏమని తెలుసా? ఏ తరము వారంట వీళ్ళు? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? అవును కదా. అంటే యేసయ్య మనతో పద్దాక ఉండడు, ఎనీ టైం మనతో ఉండడు. ఆయన మన అట్లా పట్టుకున్నాడు అంటే, అట్లా టచ్ చేశాడు అంటే మనలో ఆయన ప్రభావం పనిచేస్తుంది. ఎప్పటి వరకు? మనం పరిశుద్ధత కలిగి, అంటే ఈ లోకం మలినము మనకు అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకున్నంత కాలము ఆయన ప్రభావం మనలో పనిచేస్తూనే ఉంటుంది. ఆమేన్. మనం ఒకసారి చూడండి, మన సెల్ ఫోన్ ఉంది కదా, మన సెల్ ఫోన్ ఛార్జింగ్ డౌన్ అయిపోయింది కదా, 20కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఏం కావాలి? ఛార్జర్ కావాలి కదా, ఛార్జర్ కావాలి. ఛార్జర్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది కరెంటు ఉండాలి, అవును కదా, పవర్ ఉన్నప్పుడే దాన్ని పెట్టుకోవాలి. దానికి ద్వారా ఈ మొబైల్కి ఫుల్గా
కదా, 100 ఎక్కేస్తుంది. ఎక్కేసినాక ఇప్పుడు అదేం చేస్తుంది, మనకు పని చేయటం ప్రారంభించబడుతుంది. అవును కదా. అంటే మన దగ్గరున్న మొబైల్కి ఛార్జింగ్ లేకపోతే పని చేయదు, ఛార్జింగ్ ఉంటే పని చేస్తుంది. అది మనం ఎలా వాడుకోవాలనుకున్నా వాడుకోవచ్చు, అంతే కదా. మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చు. ఎప్పుడు ఛార్జింగ్ ఫుల్గా ఉంటే, అంతే కదా. ఛార్జింగ్ లేకుండా వాడుకోవాలంటే అది కుదరని పని. అంటే ఇప్పుడు మనలో కూడా పరిశుద్ధత ఉండాలి అంటే ఏం కావాలి, అవును కదా. మనలో ఏముండాలంటే ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆయన మనం ఏం చేయాలంటే కనెక్షన్ కదా, ఆయన కనెక్ట్ అవ్వాలి. మనకి ఆయన కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఏం కావాలి, మనలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అవును కదా. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆ విశ్వాసంతో చేసిన ప్రార్థన ఏం చేస్తాడంటే ఆయన కదులుస్తుంది. అప్పుడు ఆయన చాచిన చేతులతో మనల్ని ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. పట్టుకోగలని మనలో ఏమవుతుంది, ఉన్న ఈ అపవిత్రత అంతా కూడా వెళ్ళిపోయి మనం రీఛార్జ్ అవుతున్నాం. అవునా కదా, అవును కదా. ఛార్జింగ్ ఎక్కుతుంది అంటే పరిశుద్ధత మనలోకి నింపబడుతుంది. అప్పుడు ఆయన మనం పట్టుకునే ఉండడు. ఇక ఆయన మనం టచ్ చేసి ఆయన రాజ్యానికి మళ్ళీ సమకూర్చుకుంటాడు. తర్వాత మనలో ఉన్న ఆయన ప్రభావం, ఆయన పవర్ ఉంది, అది మనం బ్రతికినంత కాలం మనలోనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఈ లోక మలినం మనకు అంటుకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలాగంటే ఇక నేను గనుక ఈ పాపాన్ని మళ్ళీ నేను గనుక ఆలోచన చేస్తే, మళ్ళీ నా ఆలోచనలు కనుక నీ విడిచిపెట్టిన పాపం నాలోకి వస్తే పరిశుద్ధత నాలో నుండి వెళ్ళిపోతుంది, పరిశుద్ధత నాలో నుండి వెళ్ళిపోతుంది. ఇక నేనేమైపోతాను తెలుసా, ఇక నాలో ఉన్న పరిశుద్ధత అనేది ఆ యొక్క పవర్ ఏమైపోతుంది, డౌన్ అయిపోతాను. అవును కదా, డౌన్ అయిపోతాను అంటే రీఛార్జ్ అయిపోతుంది. ఇక నిజేమైపోతుంది, ఏమంటారు దాన్ని ఛార్జింగ్ ఎక్కకపోతే ఏమంటారు దాన్ని, బ్యాటరీ డౌన్ అయిపోయి ఇంకో మాట అంటారు కదా, డెడ్ అయిపోయింది. అవును కదా. అంటే మన బ్యాటరీ డెడ్ అయిపోయిందంటే ఏంటి కారణం, ఇక పరిశుద్ధత ఇక రాదు, ఇంకా దాంట్లోనికి పరిశుద్ధత వెళ్ళిపోయింది. అవును కదా. ఇప్పుడు డెడ్ అయిపోయిందంటే ఇప్పుడు ఏం వచ్చేసింది, దీంట్లోకి ఏమొచ్చేసిందంటే వైరస్ వచ్చేసింది. అవును కదా. వైరస్ అంటే ఈ లోకంలో ఉన్న పాపం అనే వైరస్ మనలోకి వచ్చేసింది. ఈ వైరస్ ద్వారా పరిశుద్ధతను కోల్పోయాం కదా. ఇకనే మనలో పరిశుద్ధత లేనప్పుడు మనం ఎంత నామకార్థంగా మందిరానికి వెళ్ళటం, రావటం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అవును కదా, అన్నీ చేస్తాం. కానీ మన జీవితంలో పరిశుద్ధత అనేది కోల్పోయాం. అవును కదా. ఇకనప్పుడు మరి ఏం చేయాలి, గ్రహింపు వస్తేనేమో ధైర్యం తెచ్చుకుని మళ్ళీ, అవును కదా, ప్రభువా నాకు నీ సహాయము కావాలి, నీ సహాయము కావాలి. ఇక కుమారుని యొక్క తండ్రి ఏ రీతిగా అయితే ప్రభువుని అడిగాడో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పేశాడు. ఆ మాట నీకు గుర్తొస్తే నమ్ముట నా వలనే, కానీ ప్రభు అన్నాడు కదా, నాకు సాధ్యం అన్నాడు కదా అని చెప్పి మళ్ళీ కన్నీళ్లతో మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు విడవగలిగే ఓపిక సత్తా మనలో ఉంటే దేవుడు తప్పక మనకు సాధ్యపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమని తెలుసు కదా, ఈ 17వ వచనం మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు అక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి, ఏమన్నాడు అక్కడ, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మీతో నేను ఎంత కాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. చూడండి ఎంతకాలం సహిస్తాడు. మనం ప్రతి క్షణము పాపపు ఆలోచనే కదా, ప్రతి క్షణము నోటి బూతులే కదా, ప్రతి క్షణము మనం ఏదో ఒక యోచన, లోకానుసరమైన ఆలోచన, లోకానుసరమైన జీవిత విధానం, ఎంతకాలము నేను సహిస్తాను. చూడండి ప్రభు ఏమన్నాడు అంటే, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, మూర్ఖులారా ఆయన అంటున్న మాట చూడండి, ఎంతకాలం నేను మీతో ఉంటాను అనుకుంటున్నారు. మీతో ఉండటానికి కాదు, మిమ్మల్ని నేను పరిశుద్ధపరచడం వరకే నా బాధ్యత. ఎప్పుడో తెలుసా, నేను మీతో ఉండేది మీరు ఈ భూమి మీద పరిశుద్ధత కలిగి ఈ భూమి మీద మీ యాత్ర ముగించుకున్నాక తర్వాత నా రాజ్యమునకు వస్తే నాతో కూడా మీరు ఉండగలుగుతారు. ఆమేన్. ఈ భూమి మీద ఆయన ఉండడు, ఈ భూమి మీద ఆయన ఉండడు. మనం ఈ భూమి మీద నుంచి ఆయన రాజ్యానికి కొనుపోబడాలి. మేఘాలపై ఆయన రాజ్యానికి కొనిపోతాడు. అప్పుడు మనం ఆయనతో కూడా ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్ చెబుదాం గట్టిగా. మరి ఒక వాక్యం చూపిస్తాం చూడండి ఒకసారి, అందరు కూడా చూద్దామా. 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13:8 చూడండి. 13:8 అపోస్తుల కార్యముల గ్రంథము 13:8 చూద్దాం.
13:8. అయితే